హలో ఫ్రెండ్స్, గత వీడియోలో మనం ఎలా చేయాలో నేర్చుకున్నవి: 1. ఫిల్టర్ కెపాసిటర్ని ఖాళీ చేయటం, 2. ఎస్ఎంపిఎస్ భౌతిక దోషాన్ని ఫ్యూజ్ ఎగిరిపోవటం గుర్తించటం, 3. బల్బ్ ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ తప్పును గుర్తించటం. దీని కొనసాగింపుగా ఈ రోజు మనం ఇవి ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. 1. రెసిస్టెన్స్ పద్ధతి మరియు ఐసోలేషన్ పద్ధతిని ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ అయిన భాగాలలో లోపాన్ని గుర్తించడం. 2. షార్ట్ సర్క్యూట్ అయిన భాగాల గుర్తింపు. 3. లోడ్ పరీక్ష నిర్వహించడానికి ఎస్ఎంపిఎస్ సర్క్యూట్ యొక్క కనెక్షన్. టాస్క్ 3. రెసిస్టెన్స్ పద్ధతిని ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ అయిన భాగాలలో లోపాన్ని గుర్తించడం. స్టెప్ 1. డిజిటల్ మల్టీమీటర్ను రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయాలి. స్టెప్ 2. ఎరుపు రంగు ప్రోబ్ను చల్లటి నేల మీద, నల్ల ప్రోబ్ను ప్రతి సెకండరీ డయోడ్కు పెట్టండి. భాగాలలో ఏదైనా 1, 2 ధ్రువణతలపై ఒకే విధమైన రెసిస్టెన్స్ రీడింగ్ అంటే తక్కువ రీడింగ్ చూపితే ఆ విభాగంలో సమస్య ఉందని అనుమానించాలి. మల్టీమీటర్ కనుక 2 ధ్రువణతలపై వేర్వేరు విలువలను చూపితే అప్పుడు ఆ విభాగం మంచిది. టాస్క్ 3. ఐసోలేషన్ పద్ధతి ద్వారా షార్ట్ సర్క్యూట్ అయిన భాగాలలో లోపాన్ని గుర్తించండి. స్టెప్ 1. బ్యాక్ లేదా బూస్ట్ విభాగాల యొక్క B+ లైన్ను గుర్తించండి మరియు చూపిన విధంగా సర్క్యూట్ నుండి B+ లైన్ను బ్రేక్ లేదా డిస్కనెక్ట్ చేయండి. స్టెప్ 2. B+ లైన్ మధ్య 100 వాట్ బల్బును చల్లని నేలకి కనెక్ట్ చేయండి. స్టెప్ 3. పవర్ ఆన్ చేసి బల్బు వెలుగుతున్న స్థితిని ధృవీకరించండి. స్టెప్ 4. లైట్ బల్బ్ నుండి ఆశించడానికి 5 అవకాశాలున్నాయి. స్థిరమైన ప్రకాశంతో లైట్ బల్బ్ వెలుగుతున్నప్పుడు మొత్తం అవుట్పుట్ వోల్టేజ్ సాధారణంగా ఉంటుంది. ఎస్ఎంపిఎస్ బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది, కానీ రెండవ వైపు లోడ్ మూలంగా విద్యుత్ సమస్యకు కారణమని సూచిస్తుంది. ఇది బహుశా ట్రాన్స్ఫార్మర్, యోక్ కాయిల్స్ మొదలైనవి పేలడానికి దారితీయవచ్చు. లైట్ బల్బ్ నుండి కాంతి లేదు. విద్యుత్ సరఫరా యొక్క అవుట్పుట్ వద్ద వోల్టేజ్ కొలవడం ఉండదు. ఈ సమస్య ఎస్ఎంపిఎస్ లోనే ఉందని సూచిస్తుంది. లైట్ బల్బ్ అప్పుడప్పుడు వెలుగుతుంది. ఇది బ్యాడ్ ఫిల్టర్ కెపాసిటర్, కరెంట్ సెన్స్ కెపాసిటర్, హై ఓం వంటి విద్యుత్ సరఫరాలో విభాగాల అసమర్థతను సూచిస్తుంది. విలువ పెరిగి ఉండేది. లైట్ బల్బ్ అదనపు ప్రకాశవంతంగా మారుతుంది. అన్ని అవుట్పుట్ వోల్టేజ్లు పెరిగాయి. ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో ఓపెన్ రెసిస్టర్, బ్యాడ్ ఆప్టో ఐసోలేటర్, ఐసి లోపం, TLC 431 ఐసి మొదలైన రెగ్యులేషన్ సర్క్యూట్లో సమస్య ఉందని ఇది సూచిస్తుంది. లైట్ బల్బ్ చక్రం తిరుగుతూనే ఉంటుంది, నిరంతరంగా ఆన్ మరియు ఆఫ్. ఇది ఎస్ఎంపిఎస్ ప్రాంతంలో సమస్యను సూచిస్తుంది. మరియు ఆప్టో ఐసోలేటర్ ఐసి అనేది ఆప్టో ఐసోలేటర్ ఐసి ద్వారా విద్యుత్ సరఫరా యొక్క ప్రాథమిక సర్క్యూట్కు తప్పు సిగ్నల్ను పంపిస్తుందని దీనర్థం. ఇది విద్యుత్ సరఫరా చక్రానికి దారితీస్తుంది. టాస్క్ 4. షార్ట్ సర్క్యూట్ అయిన భాగాలను గుర్తించండి. కెపాసిటర్ తనిఖీ. స్టెప్ 1. పవర్ కార్డ్ని డిస్కనెక్ట్ చేయండి. స్టెప్ 2. ప్రధాన అంటే పెద్ద కెపాసిటర్ను డిశ్చార్జ్ చేయండి. స్టెప్ 3. మల్టీమీటర్ ఉపయోగించి ద్వితీయ విభాగంలో డయోడ్లు మరియు కెపాసిటర్ల మన్నికను పరీక్షించండి. మల్టీమీటర్ ఉపయోగించి డయోడ్ పరీక్ష. మల్టీమీటర్ని డయోడ్ టెస్ట్ మోడ్కు సెట్ చేయండి. డయోడ్ టెర్మినళ్లకు మల్టీమీటర్ ప్రోబ్స్ను కనెక్ట్ చేయండి. ఎరుపు ప్రోబ్ అన్నది డయోడ్ యొక్క యానోడ్కు కనెక్ట్ చేయాలి. నలుపు ప్రోబ్ అన్నది క్యాథోడ్కు కనెక్ట్ చేయాలి. ముందు దిశలో యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగటివ్. మన్నిక కలిగిన డయోడ్ సాధారణంగా 0.5 నుండి 0.7 వోల్ట్ల వరకు వోల్టేజ్ డ్రాప్ను ప్రదర్శిస్తుంది. క్యాథోడ్ వద్ద రెడ్ ప్రోబ్ మరియు యానోడ్ టెర్మినల్స్ వద్ద బ్లాక్ ప్రోబ్ వంటి మల్టీమీటర్ ప్రోబ్లను రివర్స్ చేయండి. రివర్స్ చేసే దిశలో యానోడ్ నెగటివ్, క్యాథోడ్ పాజిటివ్. మల్టీమీటర్ OL ఓపెన్ లూప్ లేదా అధిక నిరోధక విలువను ప్రదర్శిస్తుంది. ఇది డయోడ్ కరెంట్ ప్రవాహాన్ని అడ్డుకుంటోందని సూచిస్తుంది. మల్టీమీటర్ ఉపయోగించి కెపాసిటర్ని పరీక్షించండి. మీ మల్టీమీటర్ను రెసిస్టెన్స్ మోడ్కి సెట్ చేయండి. ఓంలు. మల్టీమీటర్ ప్రోబ్స్ను కెపాసిటర్ టెర్మినల్స్కు కనెక్ట్ చేయండి.
పాజిటివ్ ప్రోబ్ కెపాసిటర్ పాజిటివ్ టెర్మినల్ కు మరియు నెగటివ్ ప్రోబ్ నెగటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయడం జరిగింది అని నిర్ధారించుకోండి. ఒక మన్నిక కలిగిన కెపాసిటర్ ప్రారంభంలో తక్కువ నిరోధక విలువను ప్రదర్శిస్తుంది. ఇది కెపాసిటర్ ఛార్జ్ అయ్యే కొద్దీ క్రమంగా పెరుగుతుంది. రెసిస్టెన్స్ విలువ మెల్లగా పెరిగి చివరికి అధిక విలువ వద్ద స్థిరంగా ఉంటే ఓపెన్ సర్క్యూట్ ను సూచిస్తుంది. కెపాసిటర్ మంచిది కావచ్చు. మల్టీమీటర్ కనుక మెల్లగా తక్కువ నిరోధక విలువను లేదా రీడింగ్ లేకుండా చూపిస్తుంటే కెపాసిటర్ది తప్పవుతుంది. కెపాసిటర్ యొక్క లీడ్ ని తెరిచి ఎల్సీఆర్ మీటర్ ని ఉపయోగించి కెపాసిటెన్స్ ని కొలవండి. మీరు కొలవాలనుకుంటున్న కెపాసిటర్ టెర్మినళ్లకు ఎల్సీఆర్ మీటర్ యొక్క లీడ్లను కనెక్ట్ చేయండి. లీడ్స్ యొక్క ధ్రువణత కెపాసిటర్ టెర్మినల్స్ యొక్క ధ్రువణతతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. పాజిటివ్ నుండి పాజిటివ్, నెగటివ్ నుండి నెగటివ్. సరఫరాను బోర్డుకు అందించి అవుట్పుట్ వోల్టేజ్ను అవుట్ కెపాసిటర్తో తనిఖీ చేయండి. అవుట్పుట్ వోల్టేజ్ కనుక తక్కువగా ఉంటే లేదా అవుట్పుట్ కొలవకపోతే కెపాసిటర్లో లోపం ఉండవచ్చు. సరఫరాను ఆపివేసి కెపాసిటర్ను మంచిదానితో భర్తీ చేయండి. సరఫరాను ఆన్ చేసి అవుట్పుట్ వోల్టేజ్ని తనిఖీ చేయండి. పట్టికలో పరిశీలనలను నమోదు చేయండి. అవుట్పుట్ వోల్టేజ్ని కొలవండి, కెపాసిటర్ లేకుండా, కెపాసిటర్తో పాటు. టాస్క్ 5. ఎస్ఎంపీఎస్ సర్క్యూట్ యొక్క కనెక్షన్ నిర్వహించడానికి లోడ్ పరీక్ష. స్టెప్ 1. సర్క్యూట్ రేఖాచిత్రంకి అనుగుణంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. స్టెప్ 2. సరైన ధ్రువణతతో సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా ఎస్ఎంపీఎస్ అవుట్పుట్ వద్ద 100 ఓం బై 2 ఆంపియర్ రియోస్టాట్తో సిరీస్లో 5 ఆంపియర్ మూవింగ్ కాయిల్ అమ్మీటర్ను కనెక్ట్ చేయండి. స్టెప్ 3. సరైన ధ్రువణతతో సర్క్యూట్కు సమాంతరంగా 20 వోల్ట్ మూవింగ్ కాయిల్ వోల్ట్ మీటర్ను చూపిన విధంగా కనెక్ట్ చేయండి. స్టెప్ 4. 240 వోల్ట్ ఏసీ విద్యుత్ సరఫరాను ఎస్ఎంపీఎస్ యూనిట్ యొక్క ఇన్పుట్ వైపు కనెక్ట్ చేయండి. స్టెప్ 5. సర్క్యూట్ను ఆన్ చేయండి. స్టెప్ 6. రియోస్టాట్లో రెసిస్టెన్స్ విలువను తగ్గించడం ద్వారా కరెంట్ని 200 మిల్లీ యాంప్ స్టెప్లుగా పెంచడం ద్వారా సంబంధిత వోల్టేజ్ని నోట్ చేసి పట్టికలో రీడింగ్ను రాయండి. స్టెప్ 7. లోడ్ వల్ల విద్యుత్ మారుతున్నప్పటికీ ఉన్నట్టుగా రేట్ చేయబడిన వోల్టేజ్ వద్ద ఎస్ఎంపీఎస్ అవుట్పుట్ స్థిరంగా ఉంటుందని గ్రాఫ్లో గమనించండి. రీక్యాప్. ఈ వీడియోలో మనం చర్చించాం. 1. రెసిస్టెన్స్ పద్ధతి, ఐసోలేషన్ పద్ధతిని ఉపయోగించి షార్ట్ సర్క్యూట్ అయిన భాగాలలో లోపాన్ని గుర్తించడం. 2. షార్ట్ సర్క్యూట్ అయిన భాగాల్ని గుర్తించండి. 3. లోడ్ పరీక్ష నిర్వహించడానికి ఎస్ఎంపీఎస్ సర్క్యూట్ యొక్క కనెక్షన్. మీరు చూసినందుకు ధన్యవాదాలు.